ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం తీసేస్తాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వీడియోలో మనం ఎగ్ బజ్జీ నా స్టైల్లో ఎలా చేయాలో మీరు చూపిస్తానండి. 15K సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి. మనం పిండి కలుపుకుందాం. ఫస్ట్ ప్రాసెస్లో నేనైతే 5 స్పూన్స్ శనగపిండి అయితే తీసుకున్నాను. మీకు సరిపడంత ఉప్పు వేస్తుంది. హాఫ్ స్పూన్ కారపొడి వేసుకోండి. కొంచెం పసుపు, వాముని ఇలా నలిపి తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకుంటే మళ్ళీ బాగా జోరు అయిపోతుంది. అప్పుడు బోండా చక్కగా కొన్ని పోసుకుంటూ బబుల్స్ లేకుండా కలుపుకోవాలి. పిండిలో ఇలా బౌల్స్ లేకుండా మొత్తం నీట్గా కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. పిండి మనం ఇలా కలుపుకొని అయితే కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఎగ్ మునిగే అంత ఆయిల్ పోసుకుని సరిపోతుంది. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెడుతుంది. ఆయిల్ ఎప్పుడు హీట్ చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మాడుతుంది. ఫస్ట్ ఎప్పుడైనా ఎగ్ బజ్జీ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఎగ్ ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆ ఎగ్ అనేది కొంచెం క్రిస్పీగా వచ్చిన తర్వాత మనం పిండిలో వేసి బోండా వేసుకోవాలి. అప్పుడైతే పిండి అనేది బోండాకి మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా ఎగ్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది పిండిలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. దగ్గరగా
ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వేస్తే కొంచెం అవి ఫ్రై అవ్వాలి. అయితే మనకి కొంచెం కలర్ అయితే చేంజ్ అయినాయి చూడండి. తీసేస్తున్నాం ప్లేట్. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం పిండిలో వేస్తాం. అన్నిటికీ ఫస్ట్ మొత్తం అన్నిటికీ పిండి మంచిగా పట్టించాలి. ఒక్కొక్క తీసుకుని మళ్ళీ పిండి ఎక్కడ అంటలేదు అడగడానికి. ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం తీసేసుకుంటాం. ఎగ్ బోండా అయితే మనకి రెడీ అయిపోయింది. క్రిస్పీ ఎగ్ బోండా. ఒకసారి చూడండి,
ఇలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు మన ఎగ్ని ఆఫ్ చేసి స్మూత్గా మొత్తం పైన కింద ఎగ్కి పట్టించేసి ఇలా కూడా ఎగ్ బోండాని వేసుకో. ఇంకొకటి తీసుకొని ఇలా ఇంకొకటి ముందు వెనక పిండి అనేది మంచిగా పట్టించి ఇలా వేసుకోండి. మా పిల్లలు చాలా ఇష్టంగా ఫ్రై చేసుకునే దాంట్లోనే ఉంటుందండి. ఎగ్ అనేది మంచిగా ఫ్రై అవుతుందా లేదా చూసుకుంటూ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై అయిన ఎగ్స్ మనం పక్కకు తీసుకొని ఎలా సర్వ్ చేయాలో చూద్దాం. ఇలా ఆనియన్స్ వేసుకొని ఇలా ఒక్కొక్కదాన్ని మనం సర్వ్ చేసుకోవాలి. మనకి ఎగ్ బోండా అయితే రెడీ అయిపోయింది. ఎగ్ బోండా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందండి. ఆనియన్స్ తో ఎగ్ బోండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎగ్ బోండాని మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ని ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.